మకర నక్షత్రంలో ఎదురు కూర్చుని మాట్లాడామనుకోండి, వారు మనకు అర్థం కారు. మన అంచనాలకి మించి ఉంటారు వాళ్ళు. కాబట్టి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వివాహపరంగా ఏ రాశి వాళ్ళని చేసుకుంటే మంచిదంటారు? ఖచ్చితంగా మఖా నక్షత్రంలో పుట్టిన వారైతే కనుక కన్యా రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, కన్యా రాశి వాళ్ళు. వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవచ్చు, కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవచ్చు, మీన రాశి వాళ్ళని చేసుకోవచ్చు. అలానే ఇటుపక్క చూసుకున్నట్టయితే కనుక మనకి చివరిగా వచ్చేసి వృషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చు. వీరికి ఫ్రెండ్షిప్ ఉంటుంది, వీరికి గనక అన్యోన్యతగా ఉండేటువంటి జీవితం ఉంటుంది. ఒక్కసారి వీళ్ళకి విడిపోవడం అనేది జరగదు. ఎక్కువగా కొట్లాడుకున్నా, తిట్టుకున్నా, పొడుచుకున్నా, తన్నుకున్నా, రోడ్డు మీద పడ్డా కూడా మళ్ళీ భార్యాభర్తలు ఒకటే అవుతారు. అలాంటి బంధానికి విలువిచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే కనుక మకర నక్షత్రం వారు ఒక్కడే. ఇప్పుడు ఏదైనా నక్షత్రం వారు ఉన్నారనుకోండి, కొట్టుకున్నారంటే ఏమవుతుందంటే కోర్టు వరకు వెళ్ళిపోయి విడాకులు తీసుకుంటారు. కానీ మకర నక్షత్రం వాళ్ళు అంత ఈజీ కాదు. కొట్టుకున్నా మళ్ళీ సాయంత్రానికి ఒకటైపోతారు. వారి మధ్యలో ఎవరైనా వచ్చారనుకోండి, వారు పిచ్చోళ్ళు అయిపోతారు. కాబట్టి మఖా నక్షత్రం వారు ఉన్న దగ్గర ఎలాంటి కంపెనీలైనా, ఇండస్ట్రీలైనా, రియల్ ఎస్టేట్ అయినా, రైతులుగా అయినా, ఏ రంగంలో అయినా కనిపిస్తారు మఖా నక్షత్రం వాళ్ళు. ఏ రంగానికైనా అధిపతిగా ఉంటారు.